మరిన్ని అప్డేట్ల కోసం షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. రాఘవ్ రాత్రంతా నిద్రపోలేదు. నాన్న అనే పదం అతని మనసులో ఒక శాపంలా ప్రతిధ్వనించింది. అతనికి ఎప్పుడూ సంతానం కలగలేదు. అధికారికంగా కాదు, రహస్యంగా కాదు. కాని 12 సంవత్సరాల క్రితం ఏదో జరిగింది. అది మళ్లీ ఎప్పటికీ పైకి రాకూడదని అతను ఆశించినంత లోతుగా పాతిపెట్టాడు. అప్పట్లో రాఘవ్ నిర్లక్ష్యంగా ఉండేవాడు. వేగవంతమైన బైకర్. రాత్రి సవారీలు, భయం లేదు. ఒక తుఫాను రాత్రి ఇదే షార్ట్కట్ రోడ్డులో ఒక అరుపు అతన్ని ఆపింది. ఒక 10 ఏళ్ల బాలుడు రోడ్డు అంచును జారిపడ్డాడు. రాఘవ్ అతని దగ్గరకు పరిగెత్తాడు. బాలుడు రక్తస్రావంతో వర్షపు నీటిలో తడిసిపోయాడు. ఏడుస్తున్నాడు. అన్నా, నన్ను వదిలి వెళ్లకు. అంతే కొండచర్యలు విరిగిపడ్డాయి. బురద, రాళ్ళు, నీరు అన్నీ ఒకేసారి కూలిపోయాయి. రాఘవ్ భయపడ్డాడు. అతను బాలుడితో, నేను తిరిగి వస్తాను, ఇక్కడే ఉండు అని అన్నాడు. మరియు సహాయం కోసం పరిగెత్తాడు. కాని అతను గ్రామస్తులతో తిరిగి వచ్చినప్పుడు బాలుడు వెళ్లిపోయాడు. ఎక్కడా లేడు. తప్పిపోయాడు. అపరాధభావం అతన్ని చాలా సంవత్సరాలుగా సజీవంగా తినేసింది. అతను తనను తాను మరచిపోయేలా బలవంతం చేసే వరకు, లేదా అతను మర్చిపోయినట్లు నటించే వరకు. కాని ఇప్పుడు చనిపోయిన రోటరీ ఫోన్ ద్వారా ఆ గొంతు గుసగుసలాడింది. నా దగ్గరకు తిరిగిరా నాన్నా, ఇది హెచ్చరిక కాదు, ఇది సమన్. ఆ రాత్రి రాఘవ్ షార్ట్కట్ రోడ్డుకు తిరిగి వచ్చాడు. ప్రతిచోటా పొగమంచు, చల్లని గాలి. ఎవరో ఏడుస్తున్నట్లు గాలిలో అనిపించింది. మరియు రోడ్డు మధ్యలో తన దుకాణం నుండి అదే రోటరీ ఫోన్ మ్రోగుతోంది. రాఘవ్ దానిని తీసుకున్నాడు. అన్నా, బాలుడి గొంతు వణికింది. నువ్వు నన్ను చంపలేదు. నువ్వు నన్ను ఒంటరిగా వదిలేశావు. నేను 12 సంవత్సరాలు వేచి ఉన్నాను. ఆకాశంలో మెరుపు మెరిసింది. మరియు రాఘవ అన్నీ గుర్తు చేసుకున్నాడు. రక్తం కారణంగా ఆ బాలుడు అతనిని నాన్న అని పిలవలేదు. అతను అతనిని నాన్న అని పిలిచాడు. ఎందుకంటే రాఘవ్ చనిపోయే ముందు అతను నమ్మిన చివరి వ్యక్తి. అతని వెనుక ఒక చిన్న నీడ బురదలో కప్పబడి ఉంది. బాధతో నిండిన కళ్ళు. అన్నా, నువ్వు ఎందుకు తిరిగి రాలేదు? నువ్వు నన్ను ఎందుకు వదిలేశావు? రాఘవ్ మోకాళ్లన కుప్పకూలిపోయాడు. క్షమించండి, నేను ఆలస్యంగా తిరిగి వచ్చాను. నేను నిన్ను వెతుకుతున్నాను. ఆ బాలుడు దగ్గరకు అడుగుపెట్టాడు. నాకు మీ క్షమాపణ అవసరం లేదు. అతను రాఘవ్ వెనుక చూపించాడు. ఒక ట్రక్కు హెడ్లైట్లు పొగమంచు గుండా దూసుకువచ్చాయి. ఆ రోజు ముందుగా నివేదించబడిన ప్రమాదంలాగే ఉంది. కాని ఈసారి ట్రక్కు అతనిని ఢీకొట్టలేదు. ఏదో కంటికి కనిపించనిది రాఘవును పెక్కన నెట్టివేసింది. సమయానికి సరిగ్గా అతను వెనుక్కు తిరిగినప్పుడు బాలుడు వెళ్లిపోయాడు. ఫోను మాయమయ్యింది. నిశ్శబ్దం. నేలపై ఒకే ఒక్క వస్తువు మిగిలి ఉంది. తుప్పుపట్టిన చిన్న స్కూల్ ఐడి కార్డ్. పేరు అర్జున్. వయస్సు 12. వీపు వెనుక కొద్దిగా గీతలు పడ్డాయి. నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు. నువ్వు తిరిగి వచ్చావు. 12 సంవత్సరాల అపరాధభావం చివరకు రాఘవ్ ఛాతీ నుండి తొలగించబడింది. ఆ బాలుడిని చివరిసారి చూసిన రోడ్డు పక్కనే ఐడి కార్డును ఉంచాడు. ఇప్పుడు విశ్రాంతి తీసుకో అని అతను గుసగుసలాడాడు. అతను వెళ్లిపోతుండగా ఒక చిన్న అదృశ్య చెయ్యి అతని భుజాన్ని తాకినట్టు అనిపించింది. ఎవరూ అక్కడ లేరు. కాని అది పిల్లలాడిలా చివరకు విముక్తి పొందినట్లుగా అనిపించింది.